ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఉపశమనం కలిగేలా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల రాయనిగూడ మధ్యలో ఫ్లైఓవర్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇటీవల కేంద్ర మంత్రిని బద్దిరాజు కలిశారు. ఖమ్మం నుంచి గ్రీన్ ఫీల్డ్ రహదారిపై వచ్చే వాహనాలు హైదరాబాద్ వెళ్లాలి అంటే సూర్యాపేట వైపు 2 కిలోమీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తున్నట్లు కేంద్ర మంత్రికి వద్దిరాజు తెలియజేశారు. వాహనదారులకు ఇబ్బందిగా ప్రమాదకరంగా మారిందని పలు ప్రమాదాలు కూడా జరిగాయి అన్నారు. ఇక బ్లాక్ స్పాట్ గా ఉన్న ఈ ప్రదేశంలో గ్రీన్ ఫీల్డ్ రహదారి జాతీయ రహదారికి అనుసంధానంగా ఫ్లైఓవర్ నిర్మించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించి ఫ్లైఓవర్ మంజూరు చేసినట్లు వద్దిరాజు రవిచంద్ర తెలియజేశారు. మరి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరలోని జాతీయ రహదారుల సంస్థ ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు.